దేవుడు నరకానికి కొంతమందిని పంపిస్తున్నాడంట. ఆ నరకానికి పంపించేవారు ఎవరు చూడండి ఒక్కసారి. వాళ్ళు ఏం తప్పు చేశారో ఒకసారి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32 నుంచి చూడండి. గొల్లవాడు వస్తాడంట. ఆ గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని సెపరేట్ చేస్తాడంట. కుడివైపున గొర్రెలు పెట్టుకుంటాడంట, ఎడం పక్కన మేకలను పెట్టుకుంటాడంట. చూడండి, కుడివైపున ఉన్నటువంటి ఈ గొర్రెలను చూసి ఏమంటున్నాడంటే, ఆశీర్వదింపబడిన గొర్రెల్లారా అంటున్నాడంట. మీరు రండి, లోకం పుట్టింది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడిన రాజ్యాన్ని, దేవుని కార్యాన్ని మీరు చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే, గొర్రెల్లారా, లేదంటే నా మాట వింటున్న వారులారా, మీరు చేసిన పని ఏంటంటే, నేను ఆకలిగా ఉంటే ఆహారం పెట్టారు, దాహంతో ఉంటే దాహం ఇచ్చారు, ఇదిగో నేను రోగి ఉన్నప్పుడు నన్ను పలకరించడానికి వచ్చారు, నేను చెరసాల్లో పడిపోయినప్పుడు నన్ను మీరు చూడడానికి వచ్చారు, ఇదిగో నేను పరదేశంగా ఉన్నప్పుడు నన్ను మీరు ఆదరించారు, నేను ఎక్కడెక్కడ సమస్యల్లో ఉన్నానో అప్పుడు నన్ను మీరు చూచారన్నారు. అయితే వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరెప్పుడు నా దగ్గరికి వచ్చారయ్యా? వాళ్ళంతా అంటున్నారు, యేసుప్రభు అన్నారు, అయ్యా ఫలానా రోజున మీరు ఆకలితో ఉన్న ఒక వ్యక్తికి అన్నం పెట్టారే, అది నాకు పెట్టినట్టే. ఒకడు అనారోగ్యంతో ఉంటే వెళ్ళి పలకరించి ప్రార్థన చేసి వచ్చారు చూసారా, మీరు నాకు ప్రార్థన చేసినట్టే మీకు ఆశీర్వాదం నిలుచుందని కుడి పక్కన ఉన్నోడితో చెప్తున్నాడు. ఇప్పుడు ఎడం పక్కన ఉన్నోడితో చెప్తున్నాడు, నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టలేదు, మీరు దాహంతో ఉంటే నీళ్ళు ఇవ్వలేదు, నాకు వస్త్రం లేకపోతే వస్త్రాలు ఇవ్వలేదు, నేను రోగంతో ఉంటే నన్ను పలకరించలేదు, నేను చెరలో ఉంటే నన్ను కనీసం పలకరించకుండా ఉన్నారు మీరు అని చెప్పి ఇలాగా అన్నీ చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఎప్పుడు మిమ్మల్ని ఇలా మేము తిరస్కరించామంటే, ఇదిగో మీలో మిక్కిలి అలుపులైన కొంతమంది బాధల్లో ఉంటే ఈ సమయుడు వచ్చి అతనికి సాయం చేసినట్టుగా మీరు సాయం చేయాలనే విషయం మీకు తెలియదా? మీరు చెయ్యలేదు కాబట్టి మిమ్మల్ని నరకములోకి పంపించేస్తున్నాడు. చూడండి, చివరి వచనం చూడండి. మీరు నిత్య శిక్ష అంటే నరకానికి వెళ్ళిపోతారు. ఈ నీతిమంతులు కుడి పక్కన ఉన్న గొర్రె లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు, నిత్య జీవానికి వెళ్తారు అంటున్నాడు. చూసారా దేవుని పెట్టారు. ఇప్పుడు దేవుడు ఒకరికి పరలోకం దేని బట్టి ఇస్తున్నాడు, ఒకడికి పరలోకం దేని బట్టి ఇవ్వకుండా నరకం ఇస్తున్నాడు అంటే గమనించండి. వాళ్ళు ఏమి తప్పులు చేశారు? ఏమన్నా వ్యభిచారం చేశారా? దొంగతనం చేశారా? దేవుని పట్ల ఇంకేమన్నా చేశారా? వాళ్ళు చేయొద్దు అన్నది ఏమీ చేయలేదు. కానీ మంచి చేయండి రా బాబు అంటే అది పట్టింపు లేదు అనుకున్నా. చూసారా, అటువంటి వాళ్ళని పాపంగా ఎంచి నరకానికి పంపేశాడంట. ఇది సత్యము, ఇది జరుగుతుంది, ఇదే జరగబోతుంది. నీ జీవితంలో ఏమి సంభవించాలో ఈ వాక్య గ్రంథంలో వ్రాయబడినట్టుగానే నీ జీవితానికి సంభవి